మహాభారతంలో ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, బుర్ర నిండా అక్రమమైన ఆలోచనలే. అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు దివ్యనేత్రములు ఇచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని తప్పులు చేయనివ్వండి, రాత్రి అయ్యేటప్పటికి విదురుణ్ణి పిలుస్తాడు. పరమధార్మికుడు, భగవద్భక్తుడు. పిలిచి, నిద్ర పట్టట్లేదో విదురా, ఏమైనా 4 మంచి మాటలు చెప్తూ అంటాడు. అంటే విదురుడు అంటాడు, రాత్రి నిద్ర పట్టకపోవడం చాలా దుర్లక్షణం. దొంగతనం చేసేవాడికి పట్టదు, పరకాంతలను ఆశించేవాడికి పట్టదు, లేకపోతే జూదం ఆడేవాడికి పట్టదు, మద్యపానం చేసేవాడికి పట్టదు. 4 నువ్వే కోవకి చెందినవాడివి అని అడుగుతాడు. పరుల సొమ్ము ఆశించేవాడిని, మా తమ్ముడి బిడ్డల రాజ్యం నా బిడ్డలకి ఇద్దామని చూస్తున్నా, అందుకే నిద్ర పట్టదు. అయినా నువ్వు మంచి మాటలు చెప్పు, వింటాను అంటే. అంటే విదురుడు చెప్తూ ఉంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు. అతనికి ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ఏమిటంటే, ఒకప్పుడు విదురుడి మీద కోప్పడ్డాడు. విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, కబురు చేశాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను విదురా, వెనక్కి వచ్చేయమన్నాడు. వచ్చేసాడు విదురుడు. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు. దాని కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయించడానికి కళ్ళిచ్చారు. సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది అన్నదానికి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క వృత్తాంతమే ప్రబల తార్కాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమీతచతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభుసేవనం, బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పారు. ఈ సంసారము అసారము, ఇందులో 4 సారవంతమైన విషయాలు ఉన్నాయి. ఈ 4 నేను ఇప్పుడు ఒకటి కూడా లేదు అంటే చాలా జాగ్రత్త సుమా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ 4 ఉండేటట్టు చూసుకో. కాశ్యాం వాస, కాశీపట్టణంలో కొంతకాలం ఉండు. సతాం సంగో, ఎవరో ఒక్క సత్పురుషుడితోటి నాకు అనుబంధం ఉంది. నా పేరు చెప్తే ఆయన గుర్తుపడతారు, నన్ను చూస్తే పేరు పెట్టి పరమ ప్రేమగా పిలిచి మాట్లాడతారు అన్న స్థితిని నిలబెట్టుకో.